టాలీవుడ్ లో తమదైన రైటింగ్ స్టైల్ తో దూసుకెళ్లే అతి కొద్ది మంది దర్శకుల్లో పరశురామ్ ఒకరు. చాలా మంది దర్శకులు తమ స్టైల్ వర్కౌట్ కాక పక్క వారిని అనుసరించడం చూస్తూనే ఉన్నాం. కానీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తమ శైలిలోనే అభిమానులను ఎంటర్టైన్ చేసేలా చూస్తుంటాడు డైరెక్టర్ పరశురామ్. ఇప్పుడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తమిళ హీరో కార్తీక్ కి యాక్షన్ చెప్పబోతున్నాడంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో చూసిద్దాం. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలలో కార్తీ ఒకరు. సూర్య తమ్ముడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కార్తీ తన నేచురల్ యాక్టింగ్ తో దగ్గరయ్యారు. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యుగానికొక్కడు నుంచి ప్రతి చిత్రాన్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మధ్యలో స్ట్రేట్ తెలుగు సినిమా కూడా చేశారు. అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత మరో టాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేసే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తోంది. కార్తీ గతంలో తెలుగులో ఊపిరి సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బైలింగ్వల్ మూవీలో కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎందుకనో ఆ తర్వాత మళ్లీ స్ట్రేట్ తెలుగు సినిమా చేయలేదు. తమిళంతో నటించిన చిత్రాలనే సొంత గొంతుతో డబ్బింగ్ చేస్తూ వచ్చారు. అయితే టాలీవుడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల కార్తీ మధ్య ఓ ప్రాజెక్టు కోసం చర్చలు జరుగుతున్నట్టుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. పరశురామ్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ను రెడీ చేశారట. ఇప్పటికే కార్తీని కలిసి స్టోరీ నేరేషన్ కూడా ఇచ్చారట. కాకపోతే హీరో సైడ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదట. నిజానికి పరశురామ్ గత కొంతకాలంగా ఫామ్ లో లేడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట అభిమానులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అది కేవలం మహేష్ స్టార్డమ్ కారణంగానే హిట్ అయిందనే అభిప్రాయంలో ఉన్నారు. విజయ్ దేవరకొండతో తీసిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ మారింది. అలాంటిది ఇప్పుడు కార్తీ ఛాన్స్ ఇస్తాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైతే ఇది గాసిప్ మాత్రమే. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.